హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటి రెండు సన్నజాజి పూలు అయితే చూపిస్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వచ్చేసి మేమైతే సన్నజాజి పూలు అయితే అంటామన్నమాట. మీరు ఇంకా వేరే నేమ్తో ఏమన్నా పిలిస్తే డెఫినెట్గా కామెంట్ చేసేయండి. మా సైడ్ వచ్చేసి సన్నజాజి పూలు అని అంటాము. సో ఇక్కడ వర్షం పడిన తర్వాత అయితే ఎక్కువ పూలు అయితే వస్తాయన్నమాట. నార్మల్గా మనకి మే ఎండింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఈ పువ్వులు పూయడము. ఇంకా వర్షం పడిందనమాట. సో చాలా పూలు అయితే వచ్చాయి. వర్షం పడినప్పుడు చాలా బాగుంటాయి అనమాట. కలర్ కానివ్వండి చాలా బాగా వస్తాయి పూలు. వర్షం పడినప్పుడు మనం ఎన్ని వాటర్ పోసినా కూడా అంత హెల్దీగా ఉన్నట్టు ఉండవు అనమాట. పూలు వర్షం పడితే చాలా బాగుంటాయి, ఫ్రెష్గా అయితే ఉంటాయి అనమాట. సో ఈ పూలన్నీ కోయడం అయితే నేనైతే స్టార్ట్ చేశాను. మీ సైడ్ కూడా ఇవి సన్నజాజి పూలనే అంటారా? మా సైడ్ అయితే సన్నజాజి పూలని అంటారనమాట. సో వీటిలోనే ఇంకొక రకం అయితే ఉన్నాయన్నమాట. అవి చిన్నగా ఉంటాయి. ఆ పూలు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అదైతే డాబాకి అయితే అల్లుకున్నాను అనమాట. పైకి వెళ్ళిపోయింది. డాబా ఎక్కేసి పైనుంచి అయితే కోయాలన్నమాట ఆ పూలు. సో ఈ చెట్టు పూలు అయితే ఇన్నైతే అయినాయి అనమాట. ఇంక ఇవన్నీ మాల కట్టేసుకుంటాము. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.